In order to deliver the fires and to annihilate the miscreants as well as to re-establish the principles of religion, I advent myself millennium after millennium. మిలీనియం అంటే గుర్తొచ్చింది. మిలీనియం 2000లో పుట్టింది ఒక వ్యభిచారిణి. దాని అమ్మ కూడా ప్రాస్టిట్యూట్, పచ్చి బ్రోతల్. హర్నీస్ కౌర్ సంధు. That brothel is born in millennium and she got Miss Universe crown. The Indians who say they are BJP, VHP, RSS and Indians who say they are Hindus must be ashamed of themselves because prostitute Harnees Kaur Sandhu, Aishwarya Bachchan, ఒళ్ళమ్ముకునేటువంటి ప్రియాంక చోప్రా అండ్ వీళ్ళే మిస్ ఇండియాలు అందరూ, ఆల్ మిస్ ఇండియాస్, ఆల్ మిస్ హైదరాబాద్స్, all beauty pageant winners and participants and all modeling people, everybody, especially this Harnees Kaur Sandhu, Laura Datta ante Christian anko. Forget about Christians and Muslims. What about the Hindus who participated in beauty pageants, in modeling and became Miss India's, Miss Universe and Miss World, like Arushi Chiller. వీళ్ళంతా చిల్లర లంజలు. సో వీళ్ళని లంజలు అనకపోతే దేవుడు మనల్ని క్షమించడు. కరెంట్ ఉన్న ప్రతి ఆడది ఒక వ్యభిచారిణి అండ్ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఆడది ఒక బ్రోతల్. ఇప్పుడైనా నమ్ముతారా? దే ఆర్ థీవ్స్, దే ఆర్ ప్రాస్టిట్యూట్స్, థీవ్స్ లైక్ ఆల్ పంజాబీస్. తేజ్దీప్ మెనన్ కూడా వ్యభిచారిణి. సో వీళ్ళంతా వ్యభిచారిణి. ఒళ్ళమ్ముకునేటువంటి ఆ హార్నీస్ కౌర్ సంధు ఒళ్ళమ్ముకునేమోండా ఓపెన్గా ఒళ్ళమ్ముకోవాలా? మనందరి పరువు పోదా? ఇండియన్స్ పరువు పోదా? ఆల్ ఇండియన్స్ ఇలాంటి వాళ్ళే అని ప్రపంచమంతా అనుకోరా? మేము వేసిన ఎంగిల్ మెతుకులతో మా లక్షలు కోట్లు మిలియన్స్ తిని అందరూ బతుకుతూ ఉంటే ఓ పక్క ఈ హార్నీస్ కౌర్ వ్యభిచారిణి సంధు మిస్ యూనివర్స్ అయిందంట. ఒళ్ళమ్ముకునేమోండా చెడిందిరా పిల్ల అంటే చేరిందిరా తెనాలి అని. వ్యభిచారిణీలు. సి దిస్ పీపుల్ ఆర్ ఇన్సల్టింగ్ అవర్ ఇండియా. ఓ పక్క బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి అంటూ ఏడుస్తూ, హిందుత్వం, హిందూ మతం అని ఏడుస్తూ అక్కడ ఆసిఫాని రేప్ చేశారు అందరూ హిందువులు. మళ్ళీ ఇప్పుడేమో ఈ కథలు పడుతున్నారు. ఒళ్ళమ్ముకునే మంద హిందువులంటే అనిపించుకోకండి. ఇప్పుడైనా మేలుకోండి, ఇప్పుడైనా కళ్ళు తెరవండి, ఇప్పుడైనా జాగరూత నిద్రలో నుంచి కాన్షియస్నెస్కి రండి. కృష్ణ కాన్షియస్నెస్ అంటే అదే. మీరు ఒళ్ళమ్ముకుంటూ ఒళ్ళు వ్యభిచారం చేసే టీడీపీ, ఎన్టీఆర్ ఫ్యామిలీ సిగ్గులేని మంద, దిక్కులేని మంద. ఈ మోడలింగ్ అంటూ, మిస్ ఇండియాలంటూ ఒళ్ళమ్ముకునే సింధులాగా, వ్యభిచారం చేసే సింధులాగా స్టేజ్ పైన ఒళ్ళమ్ముకుంటూ, స్టేజ్ పైన ఏంటి ఫస్ట్ నైట్లు అంటావు అరంగేట్రం. సిగ్గుందా? సింధుకి రోజు 1000 మంది మగాళ్ళతో అరంగేట్రం. సిగ్గుందా అసలు మీకు? మనుషులేనా మీరు? తింటుంది అన్నమేనా? పుట్టింది అమ్మ అయ్యకేనా? సిగ్గులేని దరిద్రం జాతి. ఇటువంటి వాళ్ళు భగవద్గీతని ముట్టుకోకండి, భగవద్గీతను వినకండి. ఒళ్ళమ్ముకునే ఆరుషి చిల్లరు, అది హార్నీస్ కౌర్ సంధు ప్రాస్టిట్యూట్స్. మీకు తండ్రికి మొగుడికి తేడా తెలీదు. ప్రతి మొగోడు మీకు భర్తే. సిగ్గులేదా? అదేంటి ఒళ్ళమ్ముకుంటూ కులుకు నడక నడుస్తుంది స్టేజ్ పైన, కులుకు నడక రోడ్డు పైన, స్టేజ్ పైన. ఒక ఒళ్ళమ్ముకునే ఒక ఒళ్ళమ్ముకునే బజారు లంజ. అది మిస్ యూనివర్స్ కాదు, బజారు లంజా. హార్నీస్ కౌర్ సంధు. దాన్ని శవం వెళ్ళిపోతుంది. ఆ ఫ్యాషన్ అనే సినిమాలో సోనాలి డెప్యూటీ సీఎం గుజరాల్, ఆ పేరు సోనాలి గుజరాల్ అనే అమ్మాయి ఎలా చచ్చిందో దిక్కులేని చావు, అలా చేస్తుంది హార్నీస్ కౌర్ సంధు. దిక్కులేని మంద. According to Bhagavad Gita, a sadhu or a holy man is a man of Krishna consciousness. A person may appear to be irreligious, but if he has the qualifications of Krishna consciousness wholly and fully, he is to be understood to be a sadhu. And of course, the dushkritam, vinashayaka dushkritam అనేటువంటి దుష్కృతం అనే వర్డ్ పర్టికులర్గా ఇక్కడ అప్లై చేస్తూ, దుష్కృతం అప్లైస్ టు వన్ హూ డజంట్ కేర్ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. మెంటల్ ఎక్కినోళ్ళు, ఆర్ఆర్ఆర్ లాగా మెంటల్ ఎక్కి. సచ్ మిస్క్రీంట్స్ ఆర్ దుష్కృతం are described as foolish
and the lowest of mankind, even though they may be decorated with mundane education, whereas another person who is 100% engaged in Krishna consciousness is accepted as sadhu. Even though such a person may neither be learned nor well cultured, as far as the aesthetic are concerned, it is not necessary for the Supreme Lord to appear as he is to destroy them, as he did with the demons Ravana and Kamsa. The Lord has many agents who are quite competent to vanquish demons, but the Lord especially descends to appease his unalloyed devotees who are always harassed by the demonic. The demon harasses the devotee even though the latter may happen to be his kin. Because we saw అభిమన్యుడు చనిపోయాడు, రేపు మీరంతా కరెంటు ఉన్నోళ్ళు సర్వనాశనం అయి మట్టి కొట్టుకుపోయి కుక్కలు చింపిన విస్తరలై కాలి మసుగుడిదై పేలి చేస్తారు. మిస్ యూనివర్స్ అయిందంట చెడిపోయిన ముండ. సిగ్గుండాలి. విశ్వమాతకు అవమానం. విశ్వదలందరూ విశ్వమాతలు కాదు. దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ విశ్వద అండ్ విశ్వమాత. విశ్వమాత గోంగూర పచ్చడికి గోరింతాకి తేడా ఉంది. Although Prahlada Maharaja was the son of Hiranyakasipu, he was nonetheless persecuted by his father. Although Devaki, the mother of Krishna, was the sister of Kamsa, she and her husband Vasudeva were persecuted only because Krishna was to be born of them. So Lord Krishna appeared primarily to deliver Devaki rather than kill Kamsa, but both were performed simultaneously. Therefore it is said here that to deliver the devotee and vanquish the demon miscreants, the Lord appears in different incarnations. In the Chaitanya, ఈ కృష్ణ కాన్షియస్నెస్లో మీరు పాజిటివ్ తీసుకోండి అండ్ డోంట్ గో ఇన్ టు ఇస్కాన్ మళ్ళీ దొంగలు. 1000 మందికి అన్నం పెడతారంట, 1000 మగవాళ్ళతో పడుకునే ఆడవాళ్ళందరూ. 1000 మగవాళ్ళకి అన్నం పెడతారంట, 1000 మగవాళ్ళతో వ్యభిచారం చేసే దొంగలు, బ్రోతల్స్, ప్రాస్టిట్యూట్స్. సో తప్పు చేసి అప్పుకూడు, తప్పుకూడు, పప్పుకూడు ఇవన్నీ వద్దు. తప్పు చేయకండి. తప్పు చేసి పప్పుకూడు ఏంటి? సిగ్గుందా మీకు అసలు? బీజేపీ అంటే, ఆర్ఎస్ఎస్ అంటే, విహెచ్పి అంటే కొంచెం సిగ్గుండాలి. హిందువులు 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 అని చేస్తున్నారు. హిందువులు దొంగతనం చేసి పారిపోతూ ఉంటే పట్టుకోకుండా వదిలేశారు. ఏంటండి అంటే వాళ్ళు హిందువులు, వాళ్ళు దొంగతనం చేయొచ్చు అంటే లైసెన్సీ ప్రాస్టిట్యూట్సా హిందువులు? లైసెన్సీ థీవ్సా హిందువులు? లైసెన్సీ క్రిమినల్సా హిందువులు? లైసెన్స్డ్ బెగ్గర్సా? లైసెన్స్డ్ బ్రోతల్సా? నో. హిందువులు అంటే ప్రాస్టిట్యూట్స్, బెగ్గర్సు, బ్రోతల్సు, థీవ్స్ కాదు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అదే అయితే హిందుత్వంలోంచి తొలగిపోండి, హిందుత్వంలోంచి తప్పుకోండి. నేనైతే హిందుత్వంలోంచి వెళ్ళిపోతాను ఇలా జరిగితే. ఈ మిస్ ఇండియా కాంటెస్ట్లు, బ్యూటీ పెజెంట్స్ బ్యాన్ చేయండి.